రండి రే ఏంటి రావడం ఎందుకు అలా పరిగెడుతున్నారు? సాగలు పేరు తగలబడిపోయింది సీను. అయ్యో సీను గుర్తులన్నీ తగలబడిపోయింది సీను. సీను అయ్యో సీను నా బిడ్డ బట్టలు ఆవిడ పెడితే అయ్యో నా బాబే నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి సీను. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. మొత్తం ఎన్ని కుటుంబాలు రా? 30 కుటుంబాలయ్యా. ఇదిగో కుటుంబానికి 200 చొప్పున తీసుకొని గుడిసెలు వేసుకోండి. ఆగండి. ఇలా జరిగిన ప్రతిసారి మీరు డబ్బు తీసుకోవడం వల్ల 2 రోజులు కడుపు నిండుతుందేమో గానీ మీ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బులు కాదు, పక్కా ఇల్లు. పక్కా ఇళ్ళ? అవును. కట్టించాలని నాకు ఉంది, నా చేతిలో పని కాదుగా. అది ఆఫీసర్ల పని, గవర్నమెంట్ వాళ్ళ పని. 25 ఏళ్ళగా ప్రెసిడెంట్ గా పదవి వెళ్తున్నావు, నువ్వు తెలుసుకుంటే ఎందుకు చేయలేవు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో నాకు తెలుసు. ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయితే నువ్వే కట్టించొచ్చుగా వీళ్ళకి పక్కా ఇళ్ళు. అలాగే కట్టిస్తాను. ఇన్నేళ్ల నుంచి నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను. నేను లింగరాజును మాట్లాడుతున్నా. సార్ నమస్కారం సార్. నమస్కారం. జనాలను వేసుకుని ఆ సీనుగా నీ దగ్గరికి వస్తున్నాడు పక్కా ఇళ్ళ కోసం. పక్కా ఇళ్ళ? అవి ఎప్పుడో శాంక్షన్ చేశాం కదండి. ఆ డబ్బు మీరు... ఆ గొడవ ఇప్పుడు ఎందుకయ్యా? నీ వాటా నీకు అందిందిగా. అవుననుకోండి. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంటేసుకొచ్చిన జనం ముందు సీనుగాడు ఎదవైపోవాలా. నేను చూసుకుంటాను కదండి. నమస్కారం అండి. నమస్కారం. మీ వినతి పత్రం చూశానయ్యా, ఆలోచించి చెప్తాను. మీరు ఆలోచించుకునే వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లోనా? అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? వీళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించాలి. కుదరదయ్యా. ఎందుకు కుదరదు? ఎలక్షన్ టైంలో విలేజ్ డెవలప్మెంట్స్ ఏం శాంక్షన్ చేయకూడదు. అయితే నిన్నగాక మొన్న మా ఊర్లో రోడ్లు వేయించారు, దాని సంగతి ఏంటి? అది మినిస్టర్ పర్యటన కోసం వేసిందయ్యా. ఓహో, మినిస్టర్లకి ఆఫీసర్లకి అయితే ఎప్పుడైనా ఏదైనా శాంక్షన్ చేస్తారనమాట. అదే మామూలు ప్రజలకు కావాలంటే ఎన్నికలు రూల్స్ అడ్డం వస్తాయి. అసలు ఎన్నికలు ప్రజల కోసమా నాయకుల కోసమా? చూడు మిస్టర్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నా పవర్ చూపించాల్సి ఉంటుంది. పవర్ ఉపయోగించినా పలుకుబడి ఉపయోగించినా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే పని లేదు. వాటర్ చార్జ్. సీలు చచ్చిపెట్టున్నాడు రా, వచ్చేమన్నాడు రా. మా జీవితాలు ఇంతేరా. నేను మా కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోదు. మేము కావాలంటే మళ్ళీ గుర్తులేసుకుంటాం. వచ్చేరా. నమస్తే సార్. ఏమయ్యా ఏమిటిదంతా? సార్ వీళ్ళంతా లేబర్ అండి, అనవసరంగా గొడవ చేస్తున్నారు. అనవసరంగా గొడవ ఎందుకు చేస్తారా? సార్ రాత్రి లింగరాజపాలెం గూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయాయి. వీళ్ళు పక్కా ఇల్లు కట్టించమని ధర్నా చేస్తున్నారు సార్. లింగరాజపాలెంలో పక్కా ఇళ్ళు లేవా? అవును సార్. ఇంతకీ ఎవరతను? సార్ వాడు ఒక జులాయి వేధం అండి. జులాయి వేధం అయితే అతను వెనక అంతమంది ఎందుకుంటారా? సార్ అతను సీను అని లింగరాజపాలెం ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి. ఓహో, వచ్చి మాట్లాడతాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం. లింగరాజపాలెంలో పక్కా ఇళ్ళు కట్టించమని 4 సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేసింది కదా, ఇంతవరకు ఎందుకు కట్టించలేదు? సార్ అది... ఇంకేం మాట్లాడకు. నువ్వెవరెవరికి ఎంత ఇచ్చావో, నువ్వు ఎంత తిన్నావో నాకు అనవసరం. పొద్దుటికల్లా పక్కా ఇళ్ల పనులు మొదలు పెట్టాలి. నీ పేరేంటయ్యా? సీను. నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయ్యా. నీ గొప్ప భవిష్యత్తు ఉంది, నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. మీ అందరికీ పక్కా ఇళ్ళు శాంక్షన్ చేశాం. రేపటి నుంచి పని మొదలు పెడతారు. నమస్కారం. సీనుగాడు మామూలుడు కాదురా. అవునరా. ఏంటి హడావిడి? అదే టీచర్ అమ్మా,
మన సాకలపేటలో పాకలు తగలబడిపోయాయి కదా, మన సీను ఎంఆర్ఓతో దెబ్బలాడి వాళ్ళకి పక్కా ఇల్లు ఇప్పించాడు. రేయ్, సీతరా దింపండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సీత. చాలా మంచి పని చేశావు. నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ కుటుంబాలన్నీ జీవితాంతం హ్యాపీగా ఉంటాయి. సీను, ఆ రోజు చెప్పాను నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా నీకు దక్కదని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ పిల్లైనా కాదందు. నమస్కారం అండి లింగరాజు గారు. లింగరాజు గారు. నమస్కారం ఆఫీసర్ గారు. చాలా రోజుల తర్వాత దారి తప్పి వచ్చారా? కాదండి బాబు, దారి వెతుక్కుంటూ వచ్చాం. ఏంటా కంగారు? ఏమైనా పేకల మీదకి వచ్చిందా? అవును సార్, మా పీకల మీదకి కాదు, మీ పీకల మీదకే. గతంలో మీరు ఊళ్ళో తవ్వించిన 15 బావుల్ని దొంగలెత్తుకెళ్లిపోయారని మీ అపోజిషన్ పార్టీ శ్రీని గారు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సార్. బావులు ఏమైనా నగలయ్యా దొంగలెత్తిపోవడానికి? కలెక్టర్ గారికి అదేమన్నా మనం వచ్చే వారం ఈ ఊరికి ఎంక్వైరీకి వస్తున్నారు. రాని మందేం పోయింది? ఏం పోవడం ఏంటండి బాబు, బావులు తవ్వించకుండానే తవ్వించినట్టు రికార్డులో రాసి డబ్బంతా నొక్కేశారు. కలెక్టర్ గారు వచ్చేసరికి బావులు లేకపోతే చీటింగ్ కేసు కింద మీరు జైలుకి, సస్పెండ్ అయ్యి మేము ఇంటికి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు. కలెక్టర్ గారు ఈ ఊరు వచ్చే లోపల బావులు రెడీగా ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతారు అంతే కదా. రేయ్, నా వంక సీరియస్ గా చూసి ఉపయోగం ఏంటంటే ఆ సీన్ గడు తమను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు కరెక్ట్ గా. ఇప్పుడు మనం ఊళ్ళో చచ్చినట్టు బావులు తవ్వించాల్సిందే. 30 సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్ళు లేక చాలా బాధపడ్డాం రా. సీను దయ వల్ల నీళ్ళ బాధ తప్పుతుంది. సీను ప్రెసిడెంట్ అయితే మన ఊరు కష్టాలు తీరినట్టేరా. సీను ఇంత మంచివాడుగా మారతాడు అనుకోలేదే. అంటే ఊరు మొత్తం మా వీధిలో కూడా నీళ్లు లేవు. రామాలయం ఇదే కదా, అక్కడే ఇస్తున్నాను. మంచిది. మీరు గానే ఉండి. ఓకే సార్. ఎరా హ్యాపీగా దగ్గరుండి ఊళ్ళో బావిలేయించగా ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ ప్రెసిడెంట్? అంటే సీను ఏదో పనుండి సరే, మొత్తం 2 రోజుల్లో బావులన్నీ తవ్వటం పూర్తి చేయాలని చెప్పు. 2 రోజులు అంటే కట్టం సీను. చాలా మంది కూలోళ్ళు పెట్టాలి, బోర్డు అంత ఖర్చు అవుద్ది. తిన్న సొమ్మే కదయా, పెట్టమను. అట్టాగే సీను. ఆ. ఏంటి కొలతలన్నీ తీయటం అయిపోయింది కదా, పనిగానే ఉండి. సీను. సీత నువ్వా? ఏంటి స్కూల్కి బయలుదేరావా? అవును గాని ఏంటి ఊళ్ళో బావులు తవ్విస్తున్నావంట? అవును సీత, శాంక్షన్ అయిన బావులు ప్రెసిడెంట్ తవ్వించపోవటం వల్ల ఊళ్ళో వాళ్ళు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ డబ్బులతోనే ఊళ్ళో 10-15 బావులు తవ్విస్తున్నాను. ఒక ఫ్రెండ్ గా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీను. ఇన్నాళ్ళు నువ్వు గెలుస్తావా లేదా అని మనసులో చిన్న డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు 100% ఎలక్షన్లోనూ గెలుస్తావు, నీ ప్రేమలోనూ గెలుస్తావు. అవును, ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఊరి గురించి, ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. మరి ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు? ఆ, అసలు నువ్వు ఎలక్షన్లో దిగిందే అమ్మాయి ప్రేమ కోసం. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతరాలెవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రేయ్, త్వరగా గానే ఉండి, 2 రోజుల్లో పని అయిపోవాలి. అట్టగానయ్యా. సీత, నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుస్తానే. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఇక్కడ మార్క్ చేశారు కదా, తవ్వండి. సరేనండి. అయ్యారండి ఫోన్ అండి. హలో. హలో, లింగరాజు గారా? అవును, లింగరాజునే మాట్లాడుతున్నాను. మీరెవరో? నేను సార్ దేవాదాయ శాఖ ఈవోని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? సార్, గత 10 ఏళ్లుగా దేవాలయ మాన్యం మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్కి జమ చేయట్లేదు. ఆ మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల దాకా అయింది. అది మీరు వెంటనే గవర్నమెంట్కి జమ చేయాలి. నువ్వు చెప్పాల్సింది నేనెంత కట్టాలో అని కాదు, ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని. సారీ సార్, ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయడం కుదరదు. మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. 1 వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉండిపోయారేంటండి గారు? మళ్ళీ ఆ సీన్ గడు ఏమైనా షాక్ ఇచ్చాడా? అవునరా, అర్జెంటుగా 50 లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. 50 లక్షలే? ఈ సీన్ గడు మామూలు మనిషి కాదండి గారు. మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టించాడు. ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు. తమరు అలాగే ఊరుకుంటే చివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు. మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్యారు. చెయ్యాలి. వెళ్ళొస్తారా? సీను ఆగరా, ఎండను పడొచ్చావు, మజ్జిగ తాగరా. వస్తానమ్మా. అలాగేరా.